హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజైతే మేము ఫ్లై జోన్ కి వెళ్తున్నాం అనమాట. హైదరాబాద్ లోనే గండిపేటలో ఉంటుంది అనమాట ఈ ఫ్లై జోన్ అయితే. యాక్చువల్లీ పాప ఫంక్షన్ అయిన తర్వాత మేము ఒక 2-3 డేస్ కి రిటర్న్ అయితే అయిపోయామండి. ఎక్కడికి తీసుకెళ్లలేదు పాపని అన్న ఫీలింగ్ అయితే ఉండిందనమాట. ఎందుకు అట్లా రిగ్రెట్ అవ్వడము, ఎక్కడో దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి ఈ ఫ్లై జోన్ అయితే నేను చూసాను, ఇన్స్టాలోనే చూసి వెంటనే అయితే స్టార్ట్ అయిపోయామండి. సో మేమైతే వెళ్తూ ఉన్నాం ఇప్పుడు ఫ్లై జోన్ లోకి. మీకు డీటెయిల్స్ అనే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఈ లోపల అమెజాన్ లో నేను ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే తీసుకున్నానండి. చాలా చాలా బాగున్నాయి. అయితే మీకు నేను చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇప్పుడు ప్రెసెంట్ మనకైతే మంచిగా సేల్ కూడా నడుస్తా ఉంది. అల్టిమేట్ బ్రాండ్ సేల్ అనమాట. అస్సలు మిస్ అవ్వద్దండి. అది మనకైతే 5th జూన్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట ఈ సేల్. సో దాన్ని మిస్ కాకుండా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. చాలా చాలా బాగున్నాయి అనమాట. 10th జూన్ వరకు ఉంటుంది కాబట్టి మీరు యాక్చువల్గా మంచిగా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇవేనండి నేనైతే అమెజాన్ లో తీసుకున్న ఇయర్ రింగ్స్ అండ్ అలాగే జ్యువెలరీ కలెక్షన్ అయితే. ఇదైతే ఒక చైన్ అనమాట, యూబెల్లా నుంచి తీసుకున్నాను. ఇదైతే పర్ల్ అండి కంప్లీట్ గా. దీనిలో మనకి బ్లూ, వైట్ అండ్ పర్పుల్ కలర్ పర్ల్స్ మిక్స్ అయ్యి వచ్చాయనమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అన్ని పెట్టుకొని అయితే చూపిస్తానండి. లైక్ సింపుల్ అకేషన్స్ కానివ్వండి, పిల్లలకి కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయన్నమాట. రెజిన్ టైప్ లో ఇయర్ రింగ్స్ అనమాట ఇవైతే. అలా కొన్ని కలెక్షన్ అయితే తీసుకున్నాను. రైన్ స్టోన్స్ వి ఇట్లా చాలా చాలా బాగున్నాయి అనమాట. ఈవెన్ జవేరీ పర్ల్స్ లో కూడా తీసుకున్నాను. అవి కూడా ఒకసారి చూపిస్తాను. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి. చూడడానికి హెవీ అనిపిస్తున్నాయి కదా, కానీ లైట్ వెయిట్ ఉన్నాయి అనమాట. చెవులకు పెట్టుకుంటే చాలా చాలా క్యూట్ అనిపించింది. ఈవెన్ ఈ డ్రెస్ కూడా నేను అమెజాన్ లో తీసుకున్నాను. నిన్నటి వీడియో కనుక చూస్తే మీకు ఈ డ్రెస్ లింక్ అయితే ఉంటుందండి. చాలా వరకు ఏంటి అంటే షార్ట్స్ లో కానివ్వండి అడుగుతుంటారు కదా, ఒక్కసారి వ్లాగ్స్ చెక్ చేయండి. నేను కంపల్సరీ నేను వేసుకున్న అవుట్ఫిట్ లింక్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్ లో అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. ఎలాగో ఇప్పుడు మనకి సేల్ నడుస్తుంది కాబట్టి అల్టిమేట్ బ్రాండ్ సేల్ జూన్ 5th నుంచి ఉంటుంది, 10th వరకు ఉంటుంది కాబట్టి అస్సలు మిస్ కాకుండా ట్రై చేయండి. ఇవి పెండెంట్ కలెక్షన్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాను, ఒకసారి చూసేయండి. మీకు ఏమైనా నచ్చినా సరే నేను డిస్క్రిప్షన్ లో వీటి లింక్స్ ఉంటుంది. అమెజాన్ ఉంటుంది, అలాగే మై హాల్ స్టోర్ లింక్స్ 2 ఉంటాయి కాబట్టి మీకు నచ్చినట్టుగా తీసుకోవచ్చు అనమాట. లైక్ మై హాల్ స్టోర్ పేజ్ ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే లైక్ నేను ఇప్పటి వరకు అమెజాన్ లో ఎటువంటి షాపింగ్ చేస్తున్నాను, ఏంటి ఏమేమి ఉన్నాయి, నా స్టోర్ అంతా కూడా అక్కడ కనిపిస్తుంది. సో అట్లా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది మీకు కూడా. ఎందుకంటే ఇంతకుముందు అవుట్ఫిట్స్ ఏదన్నా చూడాలి అన్నా కూడా మీకు మై హాల్ స్టోర్ పేజ్ లో కనిపించేస్తాయి అనమాట. సో చూసేయండి ఎంత బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే. నాకు చాలా నచ్చి తీసుకున్నాను. మీకు కూడా నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి, ఓకేనా? Sitting in the basement apartment I rented with you, remembering the holiday party we had with the crew. Romeo was roaming the garden, Saturday was spent in a parking lot. Gave it all we got. It was so కానీ ఫార్మాలిటీ ఒకటి ఉంటుందండి. ఏంటంటే అది మనం ఒక ఫామ్ ఫిల్ చేసేయాలన్నమాట. వాళ్ళు ఎంత సేఫ్టీ అండ్ సెక్యూర్ గా ఉన్నా మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అదైతే ఇస్తారు. అది ఫిల్ చేసేసుకొని ఆ తర్వాత గ్రిప్ సాక్స్ అయితే వేసేసుకోవాలి. మీకు క్లియర్ గా చెప్తున్నాను. ఇది సైజెస్ ఉంటాయండి. మనకి చిన్న వాళ్ళకి చిన్న సైజు, పెద్దవాళ్ళకైతే పెద్ద సైజు ఇచ్చేస్తారు. చక్కగా అవి గ్రిప్ ఉంటుంది అనమాట. మనం చక్కగా ఎగురుతాం కదా, ఆ ట్రాంపలిన్ టైప్ లో ఉంటుంది కదా అంతా. సో అదంతా ఎగరాలి కాబట్టి ఈ సాక్స్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. పక్కనే మనకి రాక్ క్లైంబింగ్, క్రికెట్ కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి అనమాట. మనం చక్కగా ఆడొచ్చు. యాక్చువల్గా మేము ఊరికే తీసుకున్నాం కానీ అక్కడ మేమిద్దరం అంత ఎంజాయ్ చేసింది ఏం లేదు.
ఇది పిల్లలకే అనమాట మెయిన్ గా ఎంజాయ్మెంట్ అయితే. కాకపోతే ఇది మాత్రం నేను ఎంజాయ్ చేశానండి, దీని మీద గెంతుతా కాస్త ఎంజాయ్ అయితే చేశాను. మనం ఇలాంటి చేసినప్పుడే అనమాట ఓకే మనకి ఏజ్ అయిపోతుంది ఇంకా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే 2 సార్లు అట్లా ఎగరంగానే పడిపోతున్నామండి దాని మీద. పిల్లలు అయితే అసలు ఫాస్ట్ గా ఎగరడం చేయడం అంతా చేస్తున్నారు. అటు సైడ్ అయితే స్పాంజ్ బాక్సుల టైప్ లో ఉంటాయి కదా, దాంట్లో కూడా ఏంటంటే అసలు కాలు పెడితే ఇట్లా డీప్ వెళ్ళిపోతుందండి లోపలికి. అమ్మో బయటికి రామేమో అనిపిస్తుంది. బట్ స్వీటీ మాత్రం బాగా ఎంజాయ్ చేసింది. ఒకసారి అయితే వెళ్ళొచ్చండి, చక్కగా పిల్లల్ని తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు. మనకి టైం ఇచ్చేస్తారన్నమాట. ఈ స్టిక్కర్స్ టైప్ లో మనకి హ్యాండ్ కి వేస్తున్నాం కదా, అది 1 అవర్ టైం అండి. 1 అవర్ కి ఇంత చార్జెస్ అనేది ఉంటుంది. లైక్ అరౌండ్ 4000 దాకా పే చేసాం మేము. ఫుడ్ అవన్నీ కూడా మనకు అక్కడ అవైలబుల్ గానే ఉంటాయి. మనం అక్కడే ఆర్డర్ పెట్టేసుకొని తినొచ్చు. మేము ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆర్డర్ ఇచ్చేసాం అనమాట. అంటే లైక్ పిజ్జా ఇవన్నీ కూడా తినొచ్చు కాబట్టి. ఎందుకంటే మేము యాక్చువల్గా లంచ్ ఏమి బయటే తినాలి, ఎలాగైనా ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది కాబట్టి అక్కడే పిజ్జా అవన్నీ ఆర్డర్ చేస్తాం. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్, నగెట్స్, డ్రింక్స్ ప్రతిదీ మనకైతే అక్కడ అవైలబుల్ గా ఉంటుంది. చక్కగా మీరైతే తీసుకోవచ్చు అనమాట. అదండి ఇక్కడ మేమైతే ఆడుతూ ఉన్నామండి ఫుల్ గా. అసలు అర్జున్ గారు ఫస్ట్ నన్ను ఎక్కిరిచ్చారండి, ఇది ఎగరలేవను ఇది ఎగరలేవని. ఆయన ఎగిరి 2 సార్లు ఎగిరి పడిపోయాడు అనమాట. సో అలాగే ఉంటది, మనకి ఏజ్ అయిపోయింది. ఇంకా స్వీటీని ఆడుకొని అనుకున్నాం సరదాగా. తర్వాత ఇక్కడైతే దిగామండి. సో కొంచెం ఓవరాల్ ఫన్ అండి. ఇంకా ఫ్రెండ్స్ తోటి వెళ్తే చాలా ఫన్ గా ఉంటుంది, పిల్లలతోటి మంచిగా ఉంటది అనమాట. సో అట్లా ట్రై చేయండి మీరు, ఫ్యామిలీస్ తో అట్లా ఫ్రెండ్స్ తో వెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకా ఫన్ అయితే చాలా క్రియేట్ అయింది అనమాట. ఈ స్టిక్కర్ పోతుందేమో అని చెప్పి పెట్టుకుని ఉన్నాను, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు టైం చూస్తారు. టైం చూసిన తర్వాత మనకు చెప్తారు టైం అయిపోయింది, వీ నీడ్ టు క్విట్ అని చెప్పి. ఎక్స్టెండ్ చేసుకోవాలంటే గనక దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ప్రైజ్ అనేది పెట్టి. అండ్ ఇక్కడైతే మనకి బాస్కెట్ బాల్ ఉంటుంది. ఇది చిన్నపిల్లలకి, ఇది పెద్దవాళ్ళకి అనమాట. లైక్ మనకు కూడా ఫన్ కావాలి కదా, అందుకోసం అయితే ఇది ఉందండి ఇక్కడ. నేను కూడా వేసాను. యాక్చువల్గా చూసినప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది అండి. మనం ఆ ట్రాంప్లిన్ మీద ఇట్లా ఫ్లై చేస్తూ వెయ్యాలి కదా, అది కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట. అది ఫన్ గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం భయం వేసేది, ఎక్కడ పడిపోతాం రా బాబు దీని మీద అని చెప్పేసి. అర్జున్ గారు అయితే ఇంకా అటు దిల్లికి వెళ్ళి ఆడుకుంటా ఉన్నారు. 2-3 సార్లు అటు ఇటు జంప్ చేశారు కదా ముందున్న దాని మీద. ఇంకా అట్లా అలవాటు అయింది అనమాట ఇక్కడ. నాకేమో ఒక పక్క భయం వేస్తా ఉంటుంది. ఆల్రెడీ అర్జున్ గారికి లిగమెంట్ ఏర్ అయింది అనమాట, దానికి సర్జరీ జరుగుంది. బాబు నువ్వు మళ్ళీ ఇంకో కొత్తది పెట్టకు దయచేసి, వెనక్కి వచ్చారంటే లేదు కాసేపు ఆడతా అని చెప్పి ఆడారు. ఆ తర్వాత మా ఇద్దరిని అయితే వీడియోస్ తీశారనమాట. నేను అంటున్నాను అనమాట, ఏంటి అంత చిన్నది వేయలేవా అని చెప్పేసి. నువ్వు వేసి చూడు ఒకసారి అనగానే నేను వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది అనమాట. నాకు ఎగురుతుంటే ఫుల్ ఫన్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో యాక్చువల్ గా వీళ్ళకి సపరేట్ వీడియో ఒకటి పెట్టున్నానండి, చాలా ఫన్ గా ఉండింది అనమాట. నేనైతే మంచిగానే ఎగిరాను అక్కడ. సో అదొక్కటే నాకు మంచిగా అనిపించింది. గ్రిప్ కూడా ఉంది కాబట్టి సాక్స్ బాగుంది. ఇదైతే ఫుల్ నవ్వు వచ్చిందండి. ఇది చూడడానికే అన్ని ఈజీగా ఉంటుంది, మనం వెళ్తుంటే చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత ఇంకొక గ్రూప్ ఆఫ్ గర్ల్స్ వచ్చారండి ఇక్కడికి. వాళ్ళకి ఆల్రెడీ ఇవన్నీ ట్రైన్ ఉన్నట్టున్నాయి, చాలా ఈజీగా ఎక్కేయడం చేసేయడం. ఒక పాప అయితే అదంతా ఎక్కేసి పై కిందకు కూడా దిగేసిందండి. లైక్ వాళ్ళకి ఒక 17-18 ఇయర్స్ ఉంటాయి అనమాట ఏజ్ గ్రూప్ అంతే. చాలా బాగా టెక్నిక్స్ తోటి ట్రై చేశారనమాట. స్వీటీకి కూడా చాలా ఫన్ గా అనిపించింది. అండ్ తర్వాత ఇక్కడ ఏంటి అంటే ఇది కూడా అందరూ పెద్దవాళ్ళందరూ అలా కూర్చోన్నారు. నేనే ఆ సాక్స్లు తీసుకొని ఇవన్నీ ఎగిరాను, కానీ వాళ్ళందరూ అలా కూర్చోన్నారు పిల్లల కోసం. యాక్చువల్గా మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు, కాకపోతే ఎక్కువ పిల్లలకే కాబట్టి ఇది మనకి అనిపిది అనమాట. కానీ బాగుంది, ఫన్ గా ఉంది. ఒకసారి అయితే వెళ్ళండి, ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీకు అమెజాన్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నా కదండి, మీరు ఏమన్నా తీసుకోవాలి అనుకుంటే అక్కడే ట్రై చేయండి. చాలా మంచి యూనిక్ కలెక్షన్ అయితే ఈసారి నేను చూపించాను, ఒకసారి అవి కూడా ట్రై చేయండి. ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే ఇట్లా ఇది ఒక బెల్ట్ టైప్ లో ఉందండి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు క్రాస్ చేయొచ్చు అనమాట మనం చక్కగా. అండ్ కింద కూడా మనకేం దెబ్బ తగలదు పడినా కూడా. బట్ ఇన్ ద కేస్ ఏంటంటే ఒక్కోసారి మనకి షోల్డర్ ఇష్యూస్ ఇట్లాంటివి వచ్చేస్తాయండి. అంటే ఒకేసారి ప్రెషర్ తోటి మనం పడిపోయినా అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. సో బీ కేర్ఫుల్ అనమాట. ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు మాత్రం ఎంత ఏదైనా కూడా పక్కన వాళ్ళు ఉన్నా అప్పటికి కూడా మనమైతే కేర్ తీసుకోవాలి. అందుకే ఆ ఫామ్ ఫీలింగ్ కూడా అనమాట. లైక్ ఏజ్, జెండర్, లైక్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ప్రతిదీ కూడా అక్కడ రాయించుకుంటా ఉన్నారనమాట. సో మనం కేర్ఫుల్ గా ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ దీంట్లో హై జంప్, లాంగ్ జంప్ అట్లాంటివి లేవు, కానీ బట్ ఏంటంటే ఇలాంటివి క్యాచ్ చేసినప్పుడు కొంచెం స్ట్రెచింగ్ థింగ్స్ ఉంటాయి కదా, ఇట్లా మనం జంప్ చేసినప్పుడు
అట్లా ఇంజురీస్ అవుతాయి అని చెప్పనమాట. ప్రెషర్ ఒకేసారి పడుతుంది కదా, లైక్ మనకి ఇది రోజు అలవాటు లేని పని కదా, ఏదో ఒక్కసారి ఇట్లా వస్తాము చేస్తాము. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అనమాట. స్వీటీ అయితే చాలా స్ట్రెయిన్ అయింది యాక్చువల్లీ, అవన్నీ ఆడిందండి, బాగా ఆడింది అసలు. ఇదేంటంటే ఆ రింగ్స్ లోపల లెగ్స్ పెట్టి ఇదంతా క్రాస్ చేయాలన్నమాట, లైక్ ఈ బ్రిడ్జ్ లాగుంటుంది ఇది మొత్తం క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి దీని మీద నుంచి. మళ్ళీ అక్కడ చూసారు కదా లైక్ బాక్సెస్ లా ఉన్నాయి చూసారు కదా, వాటి మీద కూడా అవన్నీ స్వింగ్ అవుతూ ఉంటాయి అనమాట. మనం కేర్ఫుల్ గా వాటి మీద నుంచి వెళ్ళాలి. ఎవరు చేయలేకపోతున్నారు పిల్లలు, బట్ దే ఆర్ ట్రయింగ్ అనమాట చేయడానికి. అయితే మంచి ఫన్ జోన్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఫుల్ వీడియో ఇదే ఉంది మీకు ఈ రోజు అయితే. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తారని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇదిగోండి చూసారు కదా, ఇక్కడ ఆ నెట్స్ టైప్ లో ఉన్నాయి కదా, వాటి మీద కూడా ఎగరచ్చండి. లైక్ ఏంటి అంటే కొంచెం టాల్ పీపుల్, మనం వెళ్ళినా కూడా పెద్దవాళ్ళు కూడా కొంచెం ఫిట్ అంతా ఉంటారు కదా, సో వాళ్ళు కూడా అవి ట్రై చేయొచ్చు అనమాట. ఇదైతే కొంచెం కష్టమే అనిపించిందండి నాకైతే చూడడానికి, బట్ స్వీట్ ఇంతవరకు ఎక్కింది అనమాట. దీని నుంచి మళ్ళీ దీనికి జంప్ చేయాలి. అర్జున్ గారు ఏమో చెయ్యి అని అంటున్నారు కానీ స్వీట్ కొంచెం ఫియర్ చూపించింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 2-3 సార్లకి మాత్రం తను ట్రై చేసింది అనమాట. ఇంకా మిగతా పిల్లలు కూడా, అబ్బాయిలు కొంచెం ఫన్ గా అట్లా చేసేస్తున్నారు, అమ్మాయిలు మాత్రం కొంచెం భయపడుతూ చేస్తా ఉన్నారు అనమాట. ఇదిగోండి బాగా ఏడిపించాడు, ఇక్కడ ఇట్లా పడిపోయింది. సో ఇవే అనమాట, కొంచెం కేర్ఫుల్ గా. ఇదంతా కూడా ఎయిర్ ఫీలింగ్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ కొంచెం ఫియర్ తో దూకితే మాత్రం ఏదో ఒకటి అవుతుంది. కొంచెం భయం లేకుండా ఉంటే మాత్రం బాగానే ఉంటుంది. లైక్ బెడ్ లాగే ఉంది, పెద్ద ప్రాబ్లం అయితే నాకేం అనిపించలేదు. బట్ కేర్ఫుల్ గా ఉండడం ఎంతైనా మంచిది కదండి ఒక చోటుకి వెళ్ళినప్పుడు. ఇవి మనకి స్టిఫ్ గా ఉంటాయి అనమాట. ఈ పక్కన ఒక బాబు ఉన్నాడు కదా, ఆ బాబు అయితే మంచిగా చేశాడు అనమాట, ఇదంతా కూడా మంచిగా చేశాడు. అండ్ తర్వాత స్వీటీ కూడా ఇంకా ట్రై చేయడం అయితే స్టార్ట్ చేసింది. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో, నచ్చిందా? మీకు ఏమన్నా హెల్ప్ అయింది అనిపిస్తే కంపల్సరీ షేర్ అయితే చేయండి ఈ వీడియోని. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. సో మీ సపోర్ట్ నాకు అనేది చాలా అవసరం కాబట్టి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. తర్వాత మేమేం లేదు, ఫుడ్ అయితే తీసేసుకున్నాము అక్కడే, ఫుడ్ కూడా ఎంజాయ్ చేసేసి ఇంకా ఆ రోజు అంతేనండి, అంతటితో ఎండ్ చేసాం ట్రిప్ని. 1 hour కదా, ఒక 2 hours ఉన్నామన్నమాట మేము. సో దాని వరకు ఛార్జెస్. ఇదిగోండి ఫుడ్ మనకి అన్నీ ఉంటాయి, ఏదైనా సరే ఒక 1/2 hour ముందు చెప్పేస్తే మనకి వాళ్ళైతే ప్రిపేర్ చేసి పెట్టేస్తారనమాట. సో మరీ హై క్రౌడ్ ఉన్నప్పుడు వెళ్తే మాత్రం కొంచెం కష్టం అనిపిస్తుంది, కొంచెం తక్కువ మంది ఉన్నప్పుడు వెళ్తేనే బాగుందనమాట. మేమైతే వీక్ డేస్ లో వెళ్ళామన్నమాట, వీకెండ్ లో వెళ్ళలేదు. సో అందుకని క్రౌడ్ తక్కువగా ఉంది. సాటర్డే సండే అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటారు అనిపించింది నాకు. బాగుంది, ఓవరాల్ గా అయితే ఫన్ అయితే చాలా బాగుండిందండి. అందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు, టీనేజర్స్ కూడా. ఫన్ అయితే క్రియేట్ అవుతుందండి ఖచ్చితంగా వెళ్తే మాత్రం. ఓకే, ఈరోజు ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తానండి. మళ్ళీ మనం మరొక మంచి వీడియోతో ఖచ్చితంగా కలుద్దాం. అంతవరకు టాటా బాయ్. Sitting in the basement apartment I rented with